Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి మరికొద్ది రోజుల్లో భాద్రపద మాసం మొదలవబోతోంది. అసలు ఈ భాద్రపద మాసం విశిష్టత ఏంటి? భాద్రపద మాసం వచ్చింది అంటే వినాయక నవరాత్రుల పూజలు ప్రారంభం అయిపోతూ ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా సంబరంగా ఆడంబరంగా చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో వినాయక చవితి. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా వినాయక చవితి జరుపుకునే విధానం గురించి వివరించండి. అంటే పండగ యొక్క అంతరార్థం మీరు అడిగిన ప్రశ్న. అంటే చాలాసార్లు చెప్పాము కాబట్టి అమ్మా, వినాయకుడి ప్రత్యేకతలు 3-4 విధాలుగా చెప్పవచ్చు. అంతరార్థంలో చూడండి, పరమశివుడు తల తీసిన తర్వాత గజాసురుడిని పెట్టాడు. అంటే గజాసురుడి తల పెట్టడానికి గల అంతరార్థం చాలామందికి ఒక యానిమేషన్ మూవీస్లో తప్పితే యథార్థమైన సంఘటనలు ఏమిటి అనేది తెలియదు ఎక్కువ శాతం. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలకి ఇప్పుడున్న యువతీ యువకులు అంత ఆధ్యాత్మికంగా మద్యం మత్తులో వాళ్ళు ఎంతో భక్తితో ఉన్నామని అనుకున్న దానికి అంతరార్థం తెలియాలి. పూర్వం అమ్మ తండ్రి మహాముఖంటి గజాసురుడు అనే ఒక మహాభక్తుడు తీవ్రమైన ఘోర తపస్సు చేసి మహాముఖంటిని మెప్పించి ఒక వరాన్ని పొందుతాడు. తండ్రి ఏం చేస్తాడంటే అమ్మా, శివుడిని మీరు బాగా గమనించి చూస్తే చరిత్ర ఇతిహాసాల్లో తండ్రి వరం ఇచ్చిన ఏ రాక్షసుడు బతకలేడు. మీరు గమనించండి, ఏ రాక్షసుడు బతకలేడు. ఆయన వరం ఇచ్చేసిన తర్వాత విర్రవీగిన తర్వాత ఏదో విధంగా ఆయుధం ఖచ్చితంగా శాసనం రాసి ఉంది మనకు. అలాగా గజాసురుడు ఏంటంటమ్మా, ఆయన మనసులో కోరిక ఏముంటుందంటే నాకు గౌరవం కావాలి. ఆయన గజాసురుడు అంటే ఇప్పుడు అడవిలోనో లేకపోతే ఎక్కడో కొండ ప్రాంతాల్లోనే ఉండే ఒక జంతువు అనే మాట్లాడతాం. ఆయన గారు ఏం చేస్తారంటే తీవ్ర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే ఒక మాట ఏమడుగుతారంటే, మాకు గౌరవం కావాలి. మా గౌరవము ఎలా ఉండాలి అంటే మమ్మల్ని పూజ చేయకుండా, మా మొహము చూడకుండా ఏ జీవరాశి కదలకూడదు అని చెప్పి అడుగుతారు. రెండోది, మీరు ఎప్పటికీ మా గుండెల్లో ఉండాలి అని అంటే అప్పటికి వినాయకుడి ప్రస్తావన రాదమ్మా. కేవలము తండ్రిని అడుగుతాడు, నాకు గౌరవం కావాలి అని. అంటే మరి నీకు గౌరవం ఎలా రావాలి? నీవు సంపాదించుకోవాలి కదా అని అంటే, లేదు, లోకమంతటికి మీరు అధిపతి కాబట్టి మీరు నా గుండెలో ఉంటే నాకు గౌరవం వస్తుంది అన్న ఒక కోరిక కోరుతాడు. కోరితే తండ్రి అంటాడు, గజాసుర, ఆ కోరిక నీవు కోరడం చాలా మంచిది అయినా కూడా నేను నీ గుండెలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో ఒక సమయాన నేను బయటికి వచ్చే సమయంలో నీ ప్రాణం పోయే అవకాశం ఉంటుంది అని అంటాడు. అంటే ఈయన ఏమనుకుంటారంటే, నా శరీరంలోకి మీరు వచ్చాక ఇంకా నా ప్రాణం ఎలా పోతుంది? ముఖంటిని అడిగితే తండ్రి భక్తుడు కోరిన కోరికని తీర్చక తప్పదని ఆయన గుండెల్లోకి వెళ్ళేసి ప్రశాంతం కూర్చుంటాడు. ఈ మాట ఆ మాట సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత జగన్మాత ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా రావట్లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి. అమ్మ ఏం చేస్తుందంటే, ముఖంటి తర్వాత మహావిష్ణువుకే మనకు తెలిసిన దాంట్లో శాస్త్రంలో గొప్పతనం. ఆయన గారి దగ్గరికి వెళితే తండ్రి అడ్డుతాడు, ఒక భక్తుడి కోరిక మేరకు తండ్రి గుండెల్లో ఉన్నాడమ్మా, కానీ ఆయనని రప్పించలేము బయటికి. ఎందుకంటే భక్తుల కోసమే ఎక్కడికైనా పోగలుగుతాడు బోలాశంకరుడు. వరాలను ఇచ్చేస్తాడు, ఆయన ఏది కావాలన్నా చేస్తాడు, అందులో కేవలం ప్రేమ ధర్మం మాత్రమే చూస్తాడు. అంత సులభంగా గజాసురుడి గుండెలో నుంచి నీ నాదుడిని తీసుకురాలేము అని చెప్తే వ్యూహం రచిస్తారు అందరు కలిసి దేవాది దేవతలు. తెలివితోనే తేవలను, తెలివితోనే లేకుండా పోయి మనం ఏదైనా యుద్ధమో పోరాటమో మాట మర్యాద చేస్తే ముఖంటి కూడా ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన ముల్లోకాధిపతి. వీళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మని పంపించి తండ్రి విష్ణు, బ్రహ్మ, నారద మునివరిలో మిగతా ప్రమద గణాలు అందరు కలిసి ఈ బుడుబుక్కలు అంటారు, తెలుసుగా అమ్మ. మనం ఊర్లలో ఎప్పటికి చూస్తాం, గంగిరెద్దు వేషాలు వేసుకొని కొంచెం డబ్బరకం ఇలా కొట్టుకుంటూ ఆడుతూ పాడుతూ వచ్చి మనల్ని కొంచెం ఆనందపడితే ఇష్టంగా వేస్తూ ఉంటాం. అలాగా వీళ్ళందరూ కలిసి గజాసురుడు ఉన్న ప్రాంతానికి వెళ్తారు. మహావిష్ణువు ముఖ్యమైన పాత్ర ధరించి
అన్న డమరుకాన్ని వీళ్ళు మోగిస్తూ అలాంటి వేషంలో వెళ్ళారు. అందరూ అలాంటి వేషాల్లో వెళ్ళిపోయి ఆ గజాసురుడు ఉండే దగ్గరే వీళ్ళ యొక్క కళని ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శిస్తుంటే గజాసురుడు చాలా ఆనందపడతాడు. ఓహో, కళాకారులు ఇంత ఆనందంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అని ఆయన చాలా చాలా ఆనందపడతాడు. ఎందుకంటే గజాసురుడు గుండెల్లో ముక్కంటి ఉండడం వల్ల ఈయన చాలా గౌరవాన్ని సంపాదిస్తాడు. ఆ గౌరవాన్ని సంపాదించి ఆయన గర్వంగా ఆనందంగా ఉన్న ఆ తరుణంలో ఆయనని మైమరిపించి ఒక్కసారి గజాసురుడు ఆనందంగా, నన్ను మీరందరూ చాలా ఆనందపరిచారు కాబట్టి నేను మీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, లేదా ఏదైనా మాట నా నుంచి బహుమానం లాగా అన్న పొందాలి అని ఆయన చెప్పినప్పుడు ఈ దేవాది దేవతలందరూ ఏం చేశారంటే ఆనందంగా ఒక మాట మీరు ఏదైనా అడగండి అనగానే మహావిష్ణువు ఏమంటారంటే మీ గుండెలో కొలువై ఉన్న పరమశివుడిని మాతో పంపించండి అని అంటాడు ఒక మాట. తండ్రికి తప్పితే ఆయన గుండెలో ఉన్నట్టుగా ఎవరికి తెలియదు ఈ విషయం. అప్పుడు తండ్రి అనుకుంటాడు వచ్చింది జగత్కారకులు, మహావిష్ణువే వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి అప్పుడు ఆనందంగా ఇచ్చిన మాట తప్పదనగానే గజాసురుడి శరీరంలో నుంచి తండ్రి ఇట్లా బయటికి రావడంతో కోపంగా వస్తాడు. ఎందుకంటే తండ్రి కోరిక ఆయన కోరినప్పుడు ఏం చెప్పాడంటే నేను బయటికి వచ్చిన తర్వాత నీ ప్రాణం పోతుంది గజాసుర అని అంటాడు కదా. అది గుర్తుకొచ్చి తండ్రికి చాలా ఒక రకమైన దుఃఖము, ఒక రకమైన కోపము, ఒక రకమైన బాధ ఉన్న తరుణంలో తండ్రి వెళ్తున్నప్పుడు పార్వతీమాత ద్వారపాలకుడిలాగా ఒక రక్షకుడు అవసరం అని చెప్పి పసుపుతో బండారుతో వినాయకుడిని సిద్ధం చేసింది మనందరికీ తెలిసినది. అలా చేసినప్పుడు తండ్రి అక్కడికే బాధలో వస్తుంటాడు ఆయన కైలాస పర్వతానికి. ఎంతో ఆలోచనతో ఎంతో దుఃఖంగా వస్తున్న ఆ తరుణం, వినాయకుడు అడ్డుకున్న ఆ తరుణం తండ్రికి ఒక వ్యూహం ఎలా వస్తుందంటే ముక్కంటి వ్యూహం చాలా గొప్పది అందుకే అంటాం. ఈయన అడ్డుకుంటున్నది పార్వతీమాతయ నుంచి వచ్చిన అంశ అయినా కూడా అడ్డుకోవడం నచ్చక తండ్రి ఏం చేస్తాడు, మాట పెరిగి ఆ కోపంలో ఒక్కసారి త్రిశూలాన్ని ఉపయోగించగానే తల లేవడం చేత మిగతా దేవాది దేవతలందరూ వచ్చి చెప్పిన ప్రశ్న ఏంటంటే పార్వతీమాత సృష్టించిన ఆవిర్భావం ద్వారపాలకుడు అయి ఉన్న వినాయకుడు నీకు స్వయాన కొడుకు కాగలడు, కొడుకు యొక్క తలని మీరు అలా తీయడం చేత దాని అంతరార్థం మాకు తెలియరాలేదు అని బ్రహ్మ అడిగినప్పుడు తండ్రి చెప్పిన మాట పార్వతీమాత చాలా గట్టిగా అరుస్తుంది వచ్చి, ఎందుకంటే తల్లి కాబట్టి ఆ ఆవేదన వ్యక్తపరుస్తుంది. నాదా ఇంతటి పని మీరు చేశారు కాబట్టి నాకు నా పుత్రుడే కావాలి అంటే తండ్రి ఏమంటే నీ పుత్రుడు నీకు తిరిగి రాడు, ఒకసారి శరీరం నుంచి వేరైన ఆ తల మళ్ళీ ఆ స్థితికి రాలేదు పార్వతి అని అంటే నాకు నా కొడుకు ఊపిరితో కావాలి, ఆయన ఆటపాటలు, ఆయన ఇంట్లో ఉన్న మర్యాదలు, ఆయన గారాబాన్ని నేను చూడాలి అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ప్రమద గణాలకు చెప్తాడు మీరు అందరూ వెళ్ళి తూర్పు దిక్కున తలపెట్టుకొని పడుకోనున్న వ్యక్తిని కానీ ఇంకేదైనా కానీ తీసుకురండి అని అన్నప్పుడు అమ్మ వీళ్ళు వెళ్ళేసి గజాసురుడిని పట్టుకొస్తారు అక్కడ తల తీసి. ఎందుకంటే తండ్రికి మాట ఇచ్చాడు, గజాసురుడు మొదటి కోరిక ఏంటంటే నన్ను పూజించాలి, నన్ను గౌరవించాలి. ఇప్పుడు గజాసురుడిని గౌరవించాలి అని అంటే ఒక ఏనుగుని పూజించేదైతే లేదు కదమ్మా తత్వం మన దగ్గర. కానీ వినాయకుడు తండ్రి కొడుకు అయితే మాత్రం పూజిస్తారు కదా, శివుడు తర్వాత వినాయకుడు కాబట్టి తండ్రి వ్యూహాత్మకంగా ఆ తలని తీసుకొస్తే మిగతా దేవాది దేవతలు కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. ఒక ఏనుగు తల, గజాసురుడి తల మానవ శరీరానికి పెట్టడం ఏమిటి, దానివల్ల అంతరార్థాలు ఏంది అన్నప్పుడు పార్వతీమాత తండ్రిని శరణు కోరుతుంది ఒక మాట, ఈ బాలుడి వల్ల ఉపయోగం ఏమిటి అని కోరితే అప్పుడు దేవాది దేవతలు ఒక్కొక్క వరం ఇస్తారు. బారెడు చెవులతో ఉన్న ఈయన గారు విషయాన్ని వినగలడు, మాట అంటే చూడండి తొండం పెద్దగా ఉంటుంది, తర్వాత ఆయన ఈ కనపడదు, అంటే పరిమితమైన మాటలు మాట్లాడి ఎక్కడైతే గజాసురుడి శరీరం వచ్చిన తర్వాత అమ్మాయన గణనాథుడు అయ్యాడు. గణ అంటే ఏందమ్మా గుణాలు, గుణాలు అంటే ఏంది సంస్కారాలు, వాటన్నిటికీ అధిపతి. ఇప్పుడు వినాయకుడి ప్రత్యేకత మీరు అన్నట్టుగా చరిత్ర ఆవిర్భావంలో ఆయన శరీరం ఎలా పుట్టిందో చెప్పాము, కానీ ప్రత్యేకతలు ఇప్పుడు సమాజానికి ఏ విధంగా వచ్చాయి అవి ఇప్పుడు మీరైనా మేమైనా చిన్నదైనా ఒక అడుగు ఇంతైనా తెచ్చుకుంటాం ఇంట్లో. ఆ ప్రత్యేకతలు ఎందుకు భూమండలానికి వచ్చాయనంటే గజాసురుడి కోరిక ఏంటంటమ్మా నన్ను ప్రతి ఒక్కళ్ళు గుర్తుపట్టి పూజించాలి అన్నందుకు సకల కార్యక్రమాలకి కార్యసిద్ధి అవుతాడు. కార్యసిద్ధి కావడానికి గల కారణం ఏంది, బ్రహ్మ వినాయకుడికి ఆ రూపాన్ని చూసి ఎవరు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇవ్వరమ్మా, ఇవ్వకపోవడం చేత బ్రహ్మే 2 పుత్రికలని పుట్టించుకొని వాళ్ళ పేరు
బుద్ధి సిద్ధి అని పెట్టి తండ్రికి చెప్తాడు, వీళ్ళ ద్వారా మీరు లోకాలని వేలాలి అని అంటాడు. గణపతికి బ్రహ్మపుత్రికలు వాళ్ళు, బుద్ధి సిద్ధి, వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళకి పుట్టిన పిల్లలు శుభం లాభం. ఇప్పుడు శుభం లాభం అనేది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ శుభం లాభం అనేది వీళ్ళ కొడుకులే, గణేశుడి కొడుకులు వాళ్ళిద్దరు. ఇప్పుడు అది మనందరికీ తెలిసిందే, కానీ అది ఇదే అని ఎవరికి తెలియదు. అంటే మన చరిత్ర చాలా గొప్పదని ఎందుకు చెప్తున్నట్టమ్మా, బుద్ధి సిద్ధి అంటేనేమో వినాయకుడికి తోడైన వాళ్ళు, ఆయనని కొలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు వ్యాపారం కార్యం, ఈ కార్యంలో ఉండేది పిల్లలు, కార్యాన్ని చేయించేది వినాయకుడు, కార్యానికి బలాన్ని వ్యాపారానికి అభివృద్ధి చేసేది భార్యలు. అందుకు కాబట్టి ఆయన గారి వల్ల మనకి 4 లాభాలు కలిసి వస్తాయి, బుద్ధి సిద్ధి శుభం లాభం. ఇలా రావడం చేత వినాయకుడికి మొదటి పూజ అందుకోవడానికి కారణం ఏంటంటే, శివుడంతటి గొప్పతనం రావాలి అని చెప్పి శివుడి ద్వారా జరిగిన అమర్యాద, ఒక విధంగా చెప్పాలంటే తండ్రి కొడుకుని తల తీయడం అనేది అమర్యాద కదమ్మా, ఆ అమర్యాదకి పూర్తి అవగాహన, పూర్తి ఒక భక్తితత్వం రావాలి అని అంటే ముక్కంటి కంటి ముందు ఆయన కన్నా కొడుకుని పూజించాలనేది శాస్త్రీయత. ఎందుకంటే అప్పుడే ఆయన మనశ్శాంతిస్తాడు. తర్వాత ఇంకొక విషయం చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, వినాయకుడి ప్రత్యేకతలు మాట్లాడితే శరీరంలో ఒక్కొక్క వివరణ ఒక్కొక్క విధంగా అందించారు. ఇప్పుడు ఆయనకి చెవులు పెద్దగా ఉండడం చేత మనం తెలుసుకోవాల్సిన ఏమిటంటే, వినాలి విషయాన్ని రూపాన్ని బట్టి మాటలు. మనం చూడండి, అవతల వ్యక్తిని మాట్లాడనీయకుండానే మనము సంభాషణ మధ్యలో అడ్డుకొని ఇబ్బంది పెడతాం కదా, అలా కాకుండా పెద్ద చెవులు ఉన్న వాడి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే విషయం వినాలి. ఈ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటమ్మా, ఆయన గారి మాట్లాడే పద్ధతికి ఆ మొహం కింది భాగంలో ఏమంటారంటే, ఈ మూతి భాగం చిన్నగా ఉంటుంది, అంటే నువ్వు మితముగా మాట్లాడాలి. ఆయుధాలు చూడండి, తండ్రి చేతిలో ఉండేటి అన్ని ఎక్కువ శాతం గమనిస్తామా, ఎవరి మీద ప్రయోగించిన ఆయుధాలు ఉండవు ఆయన చేతిలో. గమనిస్తేమ్మా, ఎలాగ మూషిక వాహనుడు ఆయన వాహనం అని మనము చాలా తక్కువ చూస్తాం, కానీ మూషిక వాహనుడు యాక్చువల్లీ ఆయన రాక్షసుడు. ఆ రాక్షసుడు విర్రవీగుతూ ఉంటే పక్క రాజ్యంలో ఆ నోట ఈ నోట తండ్రికి ఆ విషయం అందినప్పుడు ఈయన గారే వెళ్ళి ఆయన గారిని అంతం చేస్తే, ఆయన గారు అంటారు మొదటి ప్రశ్న, అంత రాజ్యాన్ని అంతా మీరు నాశనం పట్టించేశారు, మరి ఇప్పుడు నన్ను ఎవరు ఏలుకోవాలి అని అంటే తండ్రి అంటాడు, నీవు నా వాహనమై ఉండాలి అని అన్నప్పుడు తండ్రి దాని మీద పోయినట్టు ఎక్కడ ఉండదు, వాహనదారుడు అంతే, పక్కన ఉంటాడు. చిన్న చిన్న విషయాలకు వినాయక చవితికి ముందు ఇంట్లోకి ఎలుకలు వస్తే శుభసూచకం అని చెప్పి పెద్దలు ఉంటారు, మీకు తెలుసో తెలియకపోయి ఉండొచ్చు. ఎలుకలు వస్తే ఎందుకు వచ్చిందంటే తండ్రి వస్తున్నాడు కదా, వాహనం వచ్చింది. కొంత పెద్ద వ్యక్తులు అంటారు, అంటే కొంచెం ఓల్డ్ ఉన్న వాళ్ళు అంటారు. అది వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది అదేదో పెట్టి అదే పెట్టి చంపేస్తారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఆ దుస్తులు పాడు చేస్తుందన్న ఉద్దేశమే. మొదటి శుభ సూచకము అందరి ఇంట్లోకి రాదమ్మా ఎలుక, మీరు అది కూడా గమనించాలి. ఇప్పుడు అందరి ఇంట్లలోకి రాదు, వినాయకుడు కూడా అందరి ఇంట్లలో ఉంటాడు, కానీ బలం అందరికీ ఉండదు, అది గమనించాలి. తండ్రి వచ్చే ముందు కొన్ని సూచికలు అలా జరిగితే, కొందరి కళలో లడ్డు కనబడుతుంది, ఇంత భారీగా కనబడింది స్వామి అంటారు లడ్డు. చాలా మంది మన వాళ్ళు భ్రమపడతారు తిరుపతి లడ్డు అని. ఈ మీరు అన్నారు ఇందాక భాద్రపద మాసం అని అన్నప్పుడు ఈ సమయంలో వచ్చేది గణనాథుడే కాబట్టి ఆయన గారి వివరణలకి ఆ ఇంట్లో కొడుకు పుడితేనో లేకపోతే ఇంకేదైనా జరుగుతేనో మనం కోరుకున్న కోరికకి ఆయన నిదర్శనం ఇచ్చి వెళ్తున్న వాళ్ళ ఇంట్లో పూజలు అందుకుంటారు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని ఒకే అడుగు ఎందుకు పెట్టాలి? యాక్చువల్లీ వినాయకుడిని పెట్టేది కూడా ఒకే అడిగే, ఈ భార్యలో పెట్టేది ఎక్కడ లేదు మన దగ్గర, అది మన భక్తితో పెట్టుకుంటున్నాం. ఆయన గారిని పెట్టడానికి గల అంతరార్థం ఏంటంటమ్మా, గజాసురుడు కోరిన కోరికలో నన్ను ప్రతి ఇంట్లో పూజించాలి, పూజించిన తర్వాత మేము మళ్ళీ తిరిగి ఇక్కడికి చేరాలి అంటే తండ్రి గౌరవం ఏందనంటే, పరమశివుడు పార్వతీమాత ఎక్కడైనా కూర్చున్నప్పుడు గమనించండి అమ్మా, విగ్రహంలో ఇద్దరే ఉంటారు, కానీ మీరు ఈ ఒక నియమంతో గమనించి చూస్తే ఆ పటంలో 3 ఉంటారు. తండ్రి నెత్తిలో గంగమ్మ కూర్చుంటుంది, తర్వాత 2 భార్యాభర్తలు, అంటే తండ్రి 2 అమ్మలతో కూర్చొని ఉంటాడు. ఇక్కడ అమ్మ గంగామాత తండ్రికి తలపై ఉండడం చేత అందరూ పూజించిన ఈ నవరాత్రులు ఏతుంటదమ్మా అంటే 9 గ్రహాలు మన దగ్గర అధిపతి, అంటే 9 గ్రహాలని ఈయన చుట్టి వస్తూ ఉంటాడు. ఎలా చుట్టొస్తాడు? దానికి అర్థం ఏందనంటే, గణపతి ఎలా చుట్టొస్తాడు? ఒకప్పుడు పరీక్ష జరుగుతుంది అన్నదమ్ముల మధ్యలో, మనందరికీ తెలిసినదే. ఆయన గారేమో నెమలి మీద దేశాటనకి బయలుదేరితే తండ్రి ఏం చేస్తాడు, పార్వతీమాత మరియు శంకరుడి చుట్టూరుగానే తిరిగి తల్లిదండ్రులకు మించిన గొప్ప నీతి లేదు అని చెప్పేసి
ఒక గౌరవాన్ని పొందాడు. అవును. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా, మిగతా దేవాది దేవతలు ఆ ఆనందాన్ని మిగతా ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలని చెప్పేసి వినాయకుడి ఒడిలో కూర్చున్న చిత్రపటం ఇంట్లో ఉండాలి అంటారు. పార్వతీమాత ఇలా ఉన్నప్పుడే మీరు ఎక్కువ శాతంగా చూడండి, అమ్మ మీదనో తండ్రి మీద కూర్చున్న చిత్రపటాలు ఉండాలంటారు. ఎందుకంటే తల్లిదండ్రులకి పరమాత్ముడు ఇచ్చిన మొట్టమొదటి సైన్ అదే. ఎక్కడికి పోయినా గౌరవం. వినాయకుడు అంతటి వాడే తల్లిదండ్రులని గౌరవిస్తుంటే మానవ శరీరాలను ఎత్తిన మనం ఈరోజు తల్లిదండ్రుల్ని తంతున్నాం. అంటే విలువలు చరిత్రలో తప్పు లేదు, మనం పాటించేది రాను రాను తగ్గింది కదమ్మా. ఇలా ఒక నిర్ణయం. గంగార్పణం చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటమ్మా, ఆయన గారు కిందికి వచ్చి ఓ పట్టాన పైకి పోలేడు కాబట్టి తండ్రిని మనం గంగలో ఆ నిమజ్జన కార్యక్రమాలు చేసిన తర్వాత గంగమ్మ ఒడిలోకి తీసుకుంటుంది, తండ్రి నెట్టిలో నుంచి తలలో నుంచి తీసుకొని పార్వతీమాతకు అప్పచెప్తుంది. అప్పుడు అక్కడ మళ్ళీ ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఇది నిమజ్జన కార్యక్రమంలో 9 అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నట్టమ్మా, మన దగ్గర 9 మీదనే ప్రపంచం ముఖ్యంగా ఉన్నది. మరోసారి మీకు చెప్తాను నేను, 9 సంఖ్య మీద ప్రపంచం ఉంది. నవగ్రహాలు ఉన్నాయి, ధాన్యాలు ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి, మళ్ళీ ఏమంటారమ్మా నవరంధ్రాలు ఉన్నాయి. ఇట్లా అన్ని 9 మీద డిపెండెన్స్ ఉంటే నవగ్రహాలు ఉండడం చేత 9 మీదనే ప్రపంచ ఖగోళ శాస్త్రం ఉన్నది. ఎందుకని 9 రాత్రులు ఖచ్చితంగా నిద్ర చేయాలి ఆయన. 9 రోజులు నిద్ర చేయకుండా మన వాళ్ళు చేసేది 3 రోజులు 5 రోజులు కదా. అంటే మన వాళ్ళు ఆఫీస్ షెడ్యూల్స్ ఇంకేదో షెడ్యూల్స్ బిజీ ఉండడం చేత అలా చేస్తారు. కానీ వినాయకుడి యొక్క నవరాత్రులు 9 కూర్చోపెడితే పరిపూర్ణమైన పూజకి ఫలితం ఇచ్చి వెళ్తాడు ఆయన. ఇప్పుడు ఇంట్లో పెట్టినా అలానే ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటమ్మా, వీధిలో ఒక వినాయకుడు పెడతారు కదా, అక్కడ పెట్టడం శుభసూచకమే. కానీ మన చేతుల ద్వారా గంగార్పణం 2 రోజులకి 3 రోజులకి చేయకూడదు. ఇప్పుడు ఒక కార్యంతోనే ఆయన గారు వచ్చారు ఇక్కడికి, ఆయన వచ్చిన దాన్ని పరిపూర్ణంగా చేయించి వెళ్ళాలా వద్దా? ఒక ఊర్లో అమ్మ నిజామాబాద్లో 21 days పెడతారు, ఇంకా ఇప్పటివరకు 21 days పెడతారు. ఉందా అది? అంటే మన శాస్త్రం అని కాకుండా వాళ్ళు పెట్టడంలో వాళ్ళ ఊరికి ఒకప్పుడు ముప్పు వచ్చినప్పుడు ఒకరి కళ్ళలో కనబడడం చేత ఆయన గారిని పెట్టుకున్నప్పటి నుంచి బాగా జరిగిందని చెప్పి 21వ రోజు వరకు ఊరంతా బాగా అయిపోయిందని గుర్తుగా పెట్టుకుంటారు. ఇలా కొన్ని గౌరవాలు ఉంటే మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటమ్మా, 11 రోజుల ప్రత్యేకత ఏమిటి? 9 రోజులు పెట్టిన తర్వాత 11వ రోజు తీసేసి, అంటే మన వాళ్ళు ఖచ్చితంగా 11వ రోజు తర్వాత 13కు తీస్తారు, 14 కూడా తీస్తారు కదమ్మా. అలా తీసిన తర్వాత ఈసారి మనకు ఒక అడ్డు వచ్చింది. చాలా మంది గురువులు కూడా చెప్పాలని నా ఆలోచన. ఈసారి తండ్రిని 9వ రోజు వరకు పెట్టుకున్న తర్వాత అమ్మ 10వ రోజు గ్రహణం ఏర్పడింది, చంద్రగ్రహణం ఉంది. ఈసారి చంద్రగ్రహణానికి ముందు తండ్రిని పంపించకూడదు మనం. ఎందుకంటే తండ్రిని పంపించడం మనకి శుభసూచకం కాకపోవచ్చును. ఎందుకంటే 9 ఎప్పుడైనా గ్రహణం అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టు విడుపు ఉంటుందమ్మా. ఇప్పుడు పట్టు కాలంలో తండ్రిని మనము ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ముమ్మాటికి మేల్కొని ఉండి అన్ని రక్షణలో, ఇప్పుడు దేవాలయాలన్నీ మూసుంటాయి తల్లి, ఇంకేదో ఉంటాయి. కానీ ఈసారి అదృష్టం చూడండి, తండ్రి వచ్చే సమయానికి ఆయనకు అడ్డు ఏం లేదు. ఎందుకంటే సకల కార్యక్రమాలకి వచ్చాడు కాబట్టి గ్రహణం అనేది అడ్డుపడకపోవచ్చును. కాబట్టి ఆయన ఉండి మనల్ని మంచిగా చూసుకోవాలి. కాబట్టి అమ్మ 10వ రోజు గ్రహణం ఉండి మళ్ళీ ఆ రోజు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఆ రోజు పురన్మాసి ఉంది, పౌర్ణమి. పురన్మాసి అంటే పౌర్ణమి ఉంది, గ్రహణం ఉండడం చేత విడుపు కాలం అయినాక నిమజ్జన కార్యక్రమాలు చేసుకుంటే శుభసూచకం. చాలామంది పురోహితులు మొన్న గుడిలో కూర్చున్నప్పుడు వచ్చి చెప్తున్నారు, స్వామి ఛానల్లో మాట్లాడేటప్పుడు చెప్పండి, 9వ రోజు తర్వాత గ్రహణం ఏర్పడుతుంది, మన వాళ్ళందరికీ చెప్పాలి, లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి అది అని. అంటే నిన్న జరిగిన సందర్భం చెప్తాము. వినాయకుడిని తీసుకొని వస్తున్నారు పిల్లలంతా. వినాయకుడు తెచ్చేది కూడా హెవీ టన్ను, అంటే వెయిట్ ఎక్కువ ఉండడం చేత డైరెక్ట్గా డీసీఎం అంతా బోల్తా పడిపోయింది. వినాయకుడు వెనకాల పడి తలభాగం ఇదంతా మొత్తం ఇబ్బంది అయింది కదా. ఎంత బాధ అవుతుంది. ఇలాంటి కొన్ని అవాంఛనీయతలు రాకూడదు. మళ్ళీ ఇప్పుడు పూణేలో కరెంట్ షాట్ వచ్చింది మొన్న రీసెంట్గా. ఈ కరెంట్ షాట్లు ఆ షాట్లు ఈ షాట్లు రావడం వల్ల ఏమవుతుంది అంటే వినాయకుడిని నేరుగా తిట్టేస్తాం మనం. దేవుడే ఉంటే అవుతుందా? ఇలాంటివి చేయడం కూడా ముందు పరమాత్ముడు చెప్పేది ఏంటంటే ఒక నిర్దిష్టమైన నిర్ణయం అవసరం. బరువు, చుట్టుపక్కల కరెంట్ కానీ, చుట్టుపక్కల వాతావరణం కానీ, పెద్ద మనుషులు ఉండాలి తల్లి. అంటే చిన్న 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 చిన్నగా ఉండడం చేతందంటే నెక్స్ట్ జరిగేది మనం ఆలోచించాలి, చేయకపోతాం. ఇంకోటి ఏంటంటే మా ఎక్కువ శాతం గమనించండి, ఈ మద్యం ఈ తాగి ఉండడం చేత ఏమవుతుంది, ఎక్కువ శాతం మంది పిల్లలు కేవలం అక్కడ ఆ సౌండ్ సిస్టమే వినబడుతుంది వాళ్ళకి. ఆ ఆట, ఆ ఆనందం, ఆ ఏమంటారు ఎంజాయ్మెంటే కనబడడం చేత భక్తి తత్వం తగ్గిపోతుంది. ఇప్పుడు వినాయకుడు వచ్చేదేమో మనకు బాగు చేయాలని, మనమేమో మన ఆరోగ్యంతో పాటు
అన్నీ పాడు చేసుకొని ఆయనను పంపిస్తాం. అలా వెళ్తాడు ఆయనకైనా వెళ్ళాలనిపిస్తుందా? ఆయనను ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన ఆలోచన బుద్ధి సిద్ధి అని అంటే అమ్మ పిల్లల్ని కూర్చోపెట్టి సరస్వతి హోమం చేయించేసి వాళ్ళందరికీ పెన్సిల్ కానీ పలకలు కానీ ఇంకేదో ఇచ్చే కార్యక్రమం ఎంత బాగుంటుంది అంటే ఇది వినాయకుడికే చెందుతుంది. సరస్వతి మాత తర్వాత ఆ పూజలని అందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఎందుకంటే స్వయాన వాళ్ళ పిల్లలు ఈయన గారికి భార్య, ఇద్దరు భార్యలు, మళ్ళీ వాళ్ళకు పుట్టింది శుభం లాభం కాబట్టి వినాయకుడికి చెందుతుంది. తర్వాత మనము ఇప్పుడు వాయనాలు ఇచ్చుకునే కార్యక్రమాలు ఆయన గారికి ఇవ్వాలి. ఎందుకు వాయనా కార్యక్రమాలు అంటే ఆయన మాస్టర్ అప్రూవల్ పర్సనాలిటీ. మాస్టర్ అప్రూవల్ అంటే ఏంటంటే అమ్మా మహాముఖ్యంటిని గెలిచినవాడు కాబట్టి మనకి ఈయన గారి విషయంలో ఏదైనా మనం కోరుకున్న కోరికలకి ఆయన వచ్చేది ఏంటంటే సకల కోరికలను తీర్చడానికే ప్రతి విగ్రహంలో కొలువై ఉంటాడు. అన్నీ సేకరించి తీసుకెళ్ళి ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి ఏది అప్పచెప్పాలి, ఎవరికి ఎలాంటిది కావాలనేది ఫిల్టరైజేషన్. అందుకే మనం 12 మాసాలకి మళ్ళీ ప్రత్యేకత పెట్టుకుంటాం. కార్యసిద్ధి వినాయకుడు అని అన్నప్పుడు ఆయన తన కార్యం చేయించుకోవాలి కదా మనం. అంటే ఏదో ఒకటి అప్పచెప్తే ఆయన ఏదో కోరుకుంటాడు. లేకపోతే ఆయన ఎక్కువ శాతం చూడమ్మా వినాయకుడికి ముఖ్యంగా పోయే ఒకే ఒక పాయసం అటుకుల పాయసం అంతే. నిన్ను అంగరంగ వైభవంగా ఏమికంటే అడగలేడు, శాస్త్రంలోనే రాయబడి ఉంది అది. కాబట్టి ఆ అటుకుల పాయసం పెట్టిందంటే ఆనందంగా తింటాడు, ప్రశాంతంగా వెళ్తాడు. కాబట్టి ఆయన వచ్చే ఆ 11 రోజుల్లో మనం పని చేయించుకోవాలి. ఇలా చెప్పేటోళ్ళు ఎవరున్నారు మీరు గమనించండి. పురోహితుడు వస్తాడమ్మా బాగా బలంగా, ఆ రోజు 7, 8 ఆర్డర్లు ఉంటాయి ఆయనకి, డమడమడమడమడ అని చెప్పి వెళ్ళిపోతాడు కదా. మరి పురోహితులు కూర్చొని చెప్పాలన్నా వద్దా? ఇది అంటే వ్యాపారం రీత్యా ఓకే బాగుపడడానికి అందరు పోతున్నారు, కానీ అక్కడక్కడ చెప్పే తత్వం వస్తేనే ఈ పిల్లలలో మార్పు. లేకపోతే మరి వినాయకుడి ఆ యొక్క ఇప్పుడు చరిత్ర అంతరార్థం గజాసురుడు గురించి మాట్లాడి మన వినాయకుడు లోకల్ దాకా వచ్చినామనంటే ఇంత ఓపిక ఎవరికి లేదు. జస్ట్ ఒకటే ఉంది ఏంటంటే అది డీజే సౌండ్ వినబడితే అప్పటికి మనం జై బోలో మహారాజ్కి అని వెళ్తారు కదా. అది తగ్గించుకొని మన భక్తిని ఈ విధముగా మన పూర్వీకులు పాటించే వాళ్ళు ఈ విధముగా మనం పోతున్నామని చెప్తే అమ్మా నెక్స్ట్ జనరేషన్ సేఫ్. ఇప్పుడు విగ్రహారాధన కూడా మీరు అన్నట్టు ఒక అడుగు విగ్రహం అన్నారు, కానీ అసలు అమ్మవారు చేసింది పసుపుతో గణపతిని. మరి మనం విగ్రహారాధనలో మళ్ళీ మట్టి విగ్రహారాధన చేయాలి. మట్టితో చేసిన గణేశుడిని ఎందుకు చేయాలంటే తండ్రి పోవాలి కదా. ఇప్పుడు సిరామిక్ కోటింగ్ కలరింగ్ వేస్తే అమ్మ తండ్రి ఆ ఇనుముతో ఉన్న వాటిదల్లో ఆయన ఇరుక్కుపోయి ఉంటాడు అక్కడ ఆ నీళ్ళల్లో. మీరు గమనించండి, ఇప్పుడు మీరు నిమజ్జనం చేశారు ముందు ఒక లారీలో, నేను ఇంకొక లారీలో 2-3 గంటల తర్వాత వచ్చాను కమ్మా. మీ గణేశుడు ఆ నీళ్ళల్లో ఒక కన్ను మునిగిపోయి ఇంకో కన్నుతో చూస్తూనే ఉంటాడు. ఎంత బాధాకరం. తండ్రి మునగడు. హెవీ వెయిట్ల వల్ల వందల గణేశులు అక్కడ ఉంటారు. అదే మట్టితో ఉంటే ఏమవుతుందంటే అమ్మా లోపలికి పోయిన తర్వాత ఒక ½ అవర్ టు మ్యాక్స్ ఒక 1 అవర్లో కరిగిపోవడం చేత తండ్రి పరిపూర్ణంగా పైకి చేరుతాడు. దీని అంతరార్థం అది. ఈ రోజు నువ్వు ఆనందానికి చేసేసుకుంటా పోయిందంటే అమ్మా ఆనందం మంచిదే, డబ్బులు ఉన్నాయి కదా అని పండగ చేసుకోకూడదమ్మా. పండగ చేసుకుంటే అందరికీ డబ్బులు రావాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, ఇదే ఆయన అంతరార్థం. కాబట్టి వినాయకుడి యొక్క విశేష వివరణలు ప్రతి కుటుంబానికి చేరాలి. ఆయన గారి విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. కాబట్టి పత్రి గురించి కూడా 2 మాటలు. అంటే ఇప్పుడు అలా కాకుండా అమ్మా ఇప్పుడు జనరల్ గా మన వాళ్ళు పూజించే వస్తువులు 21 రకాలు పెడతారు. ఇప్పుడు పత్తి అనే దాంట్లో పత్తి గురించి మాట్లాడితే వెరీ లెస్ వెయిట్ అంటే మీకు అర్థమైందా? ఆయన ఎందుకు ఆశిస్తాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మొదట అంతరార్థం తీసుకోండి. మొదట నేను మీకు చెప్పినప్పుడు గజాసురుడు వచ్చేది ఎక్కడి నుంచి? అడవి నుంచి. కాబట్టి అడవిలో నుంచి వచ్చిన ప్రతి వస్తువు కోరుకుంటాడు ఆయన. ఇప్పుడు మీరన్న అటుకుల పాయసమే నేను ఎందుకు చెప్పినానంటమ్మా, బంగారంతో కానీ వెండితో కానీ తర్వాత ఇంకేదైనా పదార్థాలతో కానీ అందులో వేసే పాయసాన్ని తింటాడు, కానీ పాత్రల్ని కాదు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అది గమనించాలని చెప్పాను. ఎందుకంటే తండ్రి అడవి నుంచి వచ్చిన మనిషి కాబట్టి గజాసురుడి కోరిక మేరకు. ఇంకొక మహాముఖ్యమైన విషయం గమనించాలి, శివుడి యొక్క నిల్చున్న చిత్రపటాన్ని మీరు గమనిస్తే ఇలా ఎడమ నుంచి కుడి వైపుకు గజాసురుడి చర్మమే ఉంటుంది. ఆ భక్తి అంత గొప్పది. తండ్రికి నచ్చిన భక్తుడు గజాసురుడు కాబట్టి తండ్రి ఆయనను వదిలిపెట్టుకోలేడు. ఇలా ఎడమ నుంచి గమనించండి, ఇలా ఉంటుంది పంచ, అది వచ్చేసి ఏనుగు చర్మమే ఉంటుంది. కుడి నుంచి వచ్చి చూడండి పులి చర్మం ఉంటుంది. 2 చర్మాలు కలిసి ఉంటాయి. అలాంటి ఉన్నదే తండ్రి ఓల్డ్ పటాలలో చూడండి, ఇప్పుడు పటాలలో వేరు, కానీ పాత చిత్రపటాలలో చూడండి శివుడికి ఏనుగు చర్మము పులి చర్మమే ఉంటుంది శరీరం. అలా తండ్రి ఇచ్చిన గౌరవాన్ని కొడుకు నిలబెట్టుకున్నాడు. కాబట్టి తండ్రి కొడుకుల యొక్క పండగ ఈరోజు జగత్తు మొత్తం, మన దగ్గరే కాదు, ఇది నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా జరిగే భక్తులు ఉన్నారు. 476 ఇన్సూరెన్స్ చేయించారంట నిన్న ఒక గణేశుడికి. 476 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకు చేయించారు? గణేశుడికి విగ్రహం 11కో 12 రోజులకు పంపుతాంగా.
పంపించిన ఆయనతో ఇన్సూరెన్స్ ఏం పని అని అంటే ఆ. అక్కడ ఉన్న ఒక యజమాని ఏం చెప్తున్నానంటే ఈ రానున్న ఈ పండగ వాతావరణంలో ఎలక్ట్రిక్ కానీ Hmm. ఇంకేదైనా వస్తువు లేదు కానీ దీంట్లో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా ప్రమాదాలు జరిగితే Hmm. తండ్రి పేరు మీద 476 కోట్లు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలను కాపాడడానికని 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. Hmm. అదృష్టం ఏంటంటమ్మా ఇంతవరకు అక్కడ ఏం జరగలేదు. కానీ చాలా మంచి ఆలోచన. 476 కోట్లు అంటే చిన్న మాట నా తల్లి, అవును. ఎన్ని కుటుంబాలు నిలబడచ్చు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కూడా. Hmm. అలా ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళ మీద ఎంతెంత నమ్మకంతోని, దట్ ఈస్ బిగ్గెస్ట్ అండ్ అంటే అన్నిటికంటే వర్తబుల్ గణేష్ అదొకటే అమ్మ Hmm. పూణేలో. అదే దాని తర్వాత మిగతా ఫస్ట్ గణేశుడు 476 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్న గణేశుడు. ఓకే. చూసారా, విగ్రహంలో దేవుడు లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటుందా? కాబట్టి ఆ భక్తి మన దగ్గర అమాయకంగా అయినా Hmm. నిజంగా అయినా అబద్ధంగా అయినా మన శరీరంలోకి వచ్చేసింది. కాబట్టి మద్యం తాగి మత్తులో ఉండి దాన్ని దూరం చేయకండి అంటున్నాం. అవును. డీజే సౌండ్లు వీధుల్లో కాదు పెట్టేది, రోడ్డు పైన పెట్టాలి. Hmm. వీధుల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మా కొంచెం హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు, వీళ్ళకి డిస్టర్బెన్స్, Correct. డమా 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 అన్నది. అదే నువ్వు రోడ్డు పైకి వస్తే నీకు ఎవాపరేషన్ అంటే గాలి వాతావరణం ఉండడం చేత సౌండ్ ఎక్కువ కొంచెం ఇబ్బంది కంట్రోల్కి అనిపించు. వస్తుంది. Hmm. ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఎన్ని చర్యలు చెప్పినా మన జరిగేవి డీజే సౌండ్ జరుగుతూనే ఉన్నాయి. మాత్రం తగ్గదు. అవును. కాకపోతే కొంచెం ఆలోచన చేసుకోవాలని చెప్పి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.